చిన్న ఫార్ములా ఎవరైనా ఆచరించి చూడొచ్చు, నేను ఆచరిస్తున్నా. అదేంది, ఎలా జీవించాలి అని అడిగితే రైల్వే కంపార్ట్మెంట్లో ప్రయాణికుడా జీవించు భూమి మీద. ఇంతకుముందు అనుకున్నాం, దాని కొనసాగింపు ఇది. ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ ఉంటాయి. అంటే ఒక ఇద్దరు రైల్వే కంపార్ట్మెంట్లో ఉన్నారు, అతనితో పాటు ఒక 100 మంది కూడా ఉండొచ్చు కదా. కానీ ఆ కంపార్ట్మెంట్లో నీ మానసిక స్థితి ఎట్లుంటుందో ఒక్కసారి నువ్వు ఆత్మావలోకనం చేసుకో, కాంటెంప్లేట్ చెయ్యి. నువ్వు మామూలు వ్యక్తివే కదా, బట్ కంపార్ట్మెంట్లో యు ఆర్ బిహేవింగ్ ఇన్ ఏ డిఫరెంట్ వే. సంథింగ్ చేంజ్డ్ ఇన్ ద మైండ్. సరిగ్గా గమనిస్తే నువ్వు ఎవరిని స్పెషల్గా చూడటం లేదు, ఎవ్వరూ నా వాళ్ళు అనుకోవడం లేదు, అందరితోనూ బాగానే మాట్లాడుతున్నావు, ఎవరు నీకు ఎదురుపడ్డా నవ్వుతున్నావు, ఏదైనా తీసుకోవాలంటే అందరినీ గౌరవంగా అడిగి తీసుకుంటున్నావు. జీవితకాలం అట్లా ఉండి చూడు. కొంతసేపు అయినా ఎందుకు ఉండాలి? 2 hours 2 days ఉంటున్నావు కేరళ పోతే. మరి ½ an hourలో నువ్వు వెక్స్ అయిపోయారా, బాడకావు నీళ్ళది అంటలేవు కదా. నువ్వు ముందు ప్రిపేర్ అయి ఉన్నావు, ఈ ప్రయాణం అయిపోయే వరకు నా యొక్క ఒరిజినల్ మైండ్ బయటకు తీసుకురావద్దు అని నువ్వు యాక్ట్ చేస్తున్నావు. యాక్చువల్గా అదే నీ ఒరిజినల్ మైండ్ అని తెలుసుకుంటే సరిపోతుంది. ఎవరైనా ఒకేలా ఉంటారు కంపార్ట్మెంట్లో, ఎవరి వస్తువులు ముట్టుకోవు, నీ వస్తువు మీద తప్ప నీకు వేరే దాని మీద ధ్యాస ఉండదు. ఎవరో తెలియదు కాబట్టి అలా ఉంటాం. ఎవరు నీకు తెలియదు. చనువు ఉంటుంది కదా. ఇప్పుడు ఉదాహరణకి నీకు బాగా తెలిసిన ఒక వ్యక్తి మీ మదర్ అనుకుందాం. అసలు నువ్వు పేపర్ తీసుకొని మీ మదర్ గురించి నీకేం తెలుసో రాయంటే నువ్వు ఎక్కువ రాయలేవు. నీకు యాక్చువల్గా ఏం తెలియదు, తెలిసిన 2-3 విషయాలు రిపీట్ చేస్తున్నావు లైఫ్ అంతా. యూ డోంట్ నో ఎనీథింగ్. నీకు ఎవ్వరి గురించి ఏమీ తెలియదు. ఏమీ తెలియదు. ఏమేం తెలుసో రాయి. తెలుసు అని దేని అంటున్నావు అది చెప్పు. మామూలుగా అయితే తన ఇన్ఫర్మేషన్ కావచ్చు, తన అలవాట్లు కావచ్చు, అది కూడా సమాచారం లాగే తెలుస్తుంది. యూ రియల్లీ డోంట్ నో. ఇంకేంటి డోంట్ నో ఏంటది? ఇప్పుడు ఒక రైల్వే కంపార్ట్మెంట్లో ఉన్నప్పుడు నువ్వు ఒక వ్యక్తి గురించి తెలుసుకున్న విషయాల కంటే ఒక 5-6 విషయాలు ఎక్కువ తెలియచ్చు నీకు బయట. ఈ సోకాళ్ళు అంతటి ఎందుకు అంటుంది నేను. తెలియంది ఇంకా తెలియంది తెలుసుకోవాల్సింది ఏమీ లేదనే చెప్తున్నా. అందుకే రైల్వే కంపార్ట్మెంట్లో ప్రయాణికుడిలా ఉండు, చెప్తున్నదే అది. ఇప్పుడు మా కుటుంబ సభ్యుడు వేరే, కంపార్ట్మెంట్లో ప్రయాణం చేసే ప్రయాణికుడు వేరే అంటున్నావు కదా. నేను అంటున్నా ఇద్దరిని ఒకటిలా చూసుకో, ఇంకా బాగుంటుంది లైఫ్. ఒక ప్రయోగమన్నా చేయొచ్చు అంటున్నా. ఇప్పుడు మనందరం ఈ పార్క్ అంతా ట్రైన్లో ఉంది, మన ముగ్గురం పోతున్నాం. ఇప్పుడు చూడు, 10 days ప్రయాణం చేసినా ఎవరి పర్సనల్ విషయాల్లోకి ఎవరు ఎంటర్ కాకుండా ఉంటామా లేదా? ఆ విచక్షణ ఎట్లా వచ్చింది? అది ఎందుకు ఇంట్లో పోతుంది? బికాజ్ యు ఆర్ టేకింగ్ ఫర్ గ్రాంటెడ్. అంతే కారణం, అంతకుమించి ఏ కారణం లేదు. నో రీజన్ ఎట్ ఆల్. జస్ట్ నువ్వు లీనియన్స్ తీసుకుంటున్నావు, నాది అనుకుని చెడగొడుతున్నావు దాన్ని. అది ఎంతవరకు కరెక్ట్? నీది అనుకున్నది ఇంకా బాగా చూసుకోవాలి. నువ్వు నీది అనుకున్న ఒక వ్యక్తి చెప్పిన మాట నువ్వు 100% వినాలి. నీది అనుకోని వాడు చెప్పిన మాట కంటే కూడా ఎక్కువ వాల్యూ ఇవ్వాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? వీఆర్ క్రాసింగ్ బౌండరీస్ ఆల్ ద టైమ్. వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాం, వేరే వాళ్ళ దిక్కు చూస్తున్నాం, వేరే వాళ్ళకి అడగకుండా సలహాలు ఇస్తున్నాం, వేరే వాళ్ళ వస్తువులు అడగకుండా ముట్టుకుంటున్నాం, వాడికి నాకు ఇష్టం లేదన్న బలవంతం చేస్తున్నాం. నేను తర్వాత తింటా అంటే ఇప్పుడే తినమని చెప్తున్నాం. ఎవ్రీ మినిట్ వీఆర్ డిస్టర్బింగ్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్. అది చేయడానికి వీల్లేదంటుంది. కుటుంబ సభ్యులం అంటే కలుసుండే వ్యక్తులమే తప్ప కలిసి మాట్లాడుకోవడము, కొట్లాడుకోవడము, అతిగా ఇవన్నీ కాదు అసలు. ఒకవేళ ఆనందంగా ఉండాలంటే ఇదే సూత్రం. పీకులాడుకుంటే ఇట్లే ఉంటాం, ఇదే మా యొక్క లైఫ్ స్టైల్ అనుకుంటే అట్లాంటి వాడికి చేసేది ఏం లేదు. అట్లీస్ట్ ఐఎమ్ టేకింగ్ దిస్ స్టాండ్. నేను చాలాసార్లు నా బిడ్డ గురించే చెప్తాను. తన కబోర్డ్ ఏదైతే ఉంటుందో, తన బట్టలు ఏవైతే ఉంటాయో, లేకపోతే తన డ్రా ఉంటుందో, ఐ షుడ్ నెవర్ టచ్. సింపుల్ యాజ్ దట్. ఆ ఇల్లు కట్టుకున్నది నేనే, కబోర్డ్ నాదే, ఎందుకు అయిపోయింది? నువ్వు బౌండరీ క్రాస్ చేసినావు. నువ్వు బౌండరీ క్రాస్ చేస్తే వాళ్ళు బౌండరీ క్రాస్ చేస్తారు. ఇంకోటి ఏ రహస్యాలు ఉండవు ఆమె దగ్గర. ఏమి చార్మినార్ పేపర్లు అట్లాంటివి ఏమి ఉండవు, మామూలు బట్టలే ఉంటాయి. అయినప్పటికీ అది తన టెరిటరీ. అట్లాగే మనసుకు ఒక టెరిటరీ ఉంది, ఆలోచనలకు ఒక టెరిటరీ ఉంది, అభిప్రాయాలకు ఒక టెరిటరీ ఉంది, అభిరుచులకు టెరిటరీ ఉంది, రుచులకు టెరిటరీ ఉంది. ఎవ్రీ నీ బౌండరీ. ఎగ్జాంపుల్, నేను చిన్నప్పటి నుంచి పోనీలే మనవాళ్ళే మనవాళ్ళే
ఎందుకట్లా తిక్కలేపుకుంటావు? రెండోది, ఇప్పుడు చూడు, రైల్వే కంపార్ట్మెంట్లోనే ఎవరో ఒక అమ్మాయిని ఏడిపించారని, కంపార్ట్మెంట్ ఉన్న అందరూ వస్తారు. నువ్వు సమస్యకి అడ్రస్ చేయడానికి కుటుంబ సభ్యుడు అవసరం లేదు. అట్లా ఎవరి హెల్ప్ సహాయం కావాలన్నా చెయ్యి, లేకపోతే చేయకుండా ఉండు. అంతేగాని కుటుంబ సభ్యులం అనుకొని ఒకరి జీవితాల్లో ఒకరు ఎక్కువ తొంగి చూసుకొని ఎందుకు దమాక్ ఖరాబ్ చేసుకుంటున్నది నాకు ఎప్పటికీ ఆశ్చర్యార్థకమే, ప్రశ్నార్థకము కూడా. ఇది మీరు గమనిస్తున్నారా లేదా నాకు తెలియదు. ఐఎమ్ అబ్జర్వింగ్ ఎవ్రీడే. నాకు ఎందరో ఫోన్ చేస్తారు, వాళ్ళు చెప్పేదంటే ఇదే ఉంటుంది. ఉదాహరణకి రీసెంట్గా అలా ఉంటే మెకానికల్గా ఉంటుందేమో. అస్సలు ఉండదు. ఇది మెకానికల్ కాదా? నువ్వు రోజు అన్నం తింటున్నావు మెకానికల్ కాదా? నీకు రోజు ఆకలి అవుతుంది మెకానికల్ కాదా? నువ్వు రోజు నిద్రపోతున్నావు మెకానికల్ కాదా? నువ్వు రోజు స్నానం చేస్తున్నావు మెకానికల్ కాదా? పుట్టిన కాడి నుంచి ఇప్పటి వరకు కనురెప్పలు కొడుతున్నావు మెకానికల్ కాదా? అదే దవడలతో పండ్లు నవ్వులుతున్నావు మెకానికల్ కాదా? ఎవ్రీథింగ్ ఈజ్ మెకానికల్ అట్లా అనుకుంటే, బట్ ఇట్ ఈస్ నాట్ మెకానికల్. మెకానికల్ ఎప్పుడైతుంది? అది వేరే వాళ్ళు చెప్తే చేసినప్పుడు మెకానికల్ అవుతుంది. గుర్తుపెట్టుకో, మెకానికల్ అవ్వడానికి వేరే వాళ్ళు చెప్తే చేస్తున్నావు, నీకు ఆసక్తి లేదు, అందుకని మెకానికల్ అనిపిస్తుంది. ఆర్గానిక్ అంటే నీకు అనిపించి చేస్తున్నావు, తద్వారా సజీవంగా ఉంటుంది అదే చేష్ట. నీ ఎవరే ఎవరే డైలాగ్ ఉంటుంది కదా, అది ఇక్కడ సెట్ అవుతుంది. పీకులాటలు అవుతాయి. ఎప్పుడైతే ఎదుటి వ్యక్తి నీ వల్ల నాకు ఇబ్బంది అవుతుందని చెప్పిండో అక్కడతో నీ ప్రేమ ఆపేయాలి. ఇంకా అక్కడ ఆగిపోతే యు ఆర్ గుడ్, అంతవరకు ఉంచుకో. ఇప్పుడు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, నువ్వు రాగానే వాడు చెప్పులు ఇప్పుడు రాగానే చెక్కిలిగిలి చేసి ఇట్లా జుట్టిటిట్లని ముక్కు పిండినా ఏమనకపోతే పిండుకోపో. నేను అదే చెప్తున్నా, ఇంత ఎగ్జాంపుల్ ఇస్తే కదా. రాగానే చెక్కిలిగిలి చేసి ముక్కు పిండి జుట్టన్నా కూడా అతను ఏమనుకోకపోతే అనుకో. కానీ ఒకరోజు చెప్పాడు, దయచేసి నువ్వు జుట్టు ఇట్లను కానీ ముక్కు జోలికి మాత్రం రావద్దంటే ముక్కు జోలికి పోకింగా. అంటే అట్లా కమ్యూనికేషన్లో ఉండాలి మనం. మనం ఏం చేస్తాం అంట, ఏం చేస్తాం అయిపోయింది, చెడిపోయి ఆ ఒక్క మాటతో చెడిపోతుంది. అంటే అవతల వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. సో నెవర్. అయితే పప్ప ఒక్క విషయం అంటే కామన్ ఏంటంటే, సరే మనకి ఇష్టమైన వాళ్ళు ఓకే సరేలే పోనీలే అని వదిలేసి, ఇప్పుడు జుట్టును అలా అని ముక్కు గిల్లి ఒక మాట చెప్తా. సరే తనకి ఇష్టం ఉందిలే చేయనీలే అని కూడా వాళ్ళు వదిలేయకూడదు. అది నటన అవుతుంది. ఒక్క నిమిషం అట్లా కుదరదు. అది నువ్వు చెప్పేది సినిమా, రియల్ లైఫ్లో అట్లా ఉండదు. ఇప్పుడు నేను నా నోట్లో నవిలి వీడి నోట్లో పెడతా, చేయనీలే అని ఎవడన్నాడు? ఒక టైం ఉంటుంది. అదే చెప్తున్నా. ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్తా, ఒక ఫిలాసాఫికల్ కాంటెక్స్ట్, ప్రాక్టికల్ కాంటెక్స్ట్ కూడా. ఇప్పుడు ఈ చెట్టు పర్పస్ ఏంది చెప్పి, ఈ చెట్టు ఏం చేస్తుంది ఎవ్రీడే? జీవంతో అయితే ఉంది ఒకటి, రోజుంత ఎదుగుతుంది. అది వేరే వాళ్ళు సహాయం చేస్తే అవుతుంది. సహాయం చేయకుండా బొచ్చడు ఉంది, చూసుకోపో. బొచ్చడు అసలు మనం నాటిన చెట్ల కంటే మనం నాటిన చెట్లు ఎంత హెల్దీగా ఉన్నాయో చూసుకోపో. ఒక్కసారి దాంట్లోకి పోయి ఎవ్వడు నాటలే, నాట్ బ్యూటిఫుల్గా ఉంటాయి. మనిషి టచ్ చేయలే కాబట్టి భలే ఉంటాయి. ఇవి మనిషి టచ్ చేయడం వల్ల మన దరిద్రం వాటికంటే ఎదుగుతలేవు అవి. ఇప్పుడు దీనికి ఎవడరా నీళ్ళు పోసింది? ఇంత బాగా ఇంత ఎదిగింది, అసలు నీళ్ళు పోయకుండా ఎవరు నీళ్ళే పోయలే. మనం వచ్చినాక వాటర్ టచ్ అయింది నేలకు. సో నేను చెప్పాలనుకుంటున్నది, ఫస్ట్ భూమి మీద దీనికి ఒక పని ఏదవుతుందో ఫస్ట్ ఆ పని పూర్తి చేసుకుంటుందా లేదా? అట్లా నీ ఒక్కడి పని ఏదో గుర్తించి దాన్ని ఫస్ట్ పూర్తి చేసుకొని అది అయిపోయినాక వేరే దృష్టి పెట్టింగా ఫిగర్ ఇట్ అవుట్. అసలు నువ్వు ఎందుకున్నావు అది ఫస్ట్ అది పూర్తి చేసుకో. ఎగ్జాంపుల్ చెప్పనా, నీ ఇల్లు సర్దుకో, వేరే వాళ్ళతో పనిలే. స్నానం చేసుకో, వేరే వాళ్ళతో పనిలే. వంట ప్రిపేర్ చేసుకో, వేరే వాళ్ళతో పనిలే. ప్రశాంతంగా కూర్చో, వేరే వాళ్ళతో పనిలే. పుస్తకం చదువుకో, వేరే వాళ్ళతో పనిలే. యోగా చేసుకో, వేరే వాళ్ళతో పనిలే. ఇవన్నీ అయిపోయే వరకు అసలు వేరే వాడి గురించి ఆలోచించకు. ఇవన్నీ అయిపోయిన తరువాత అప్పుడు అమ్మాయి ఈరోజు పని కాస్త అయిపోయింది, ఏమైనా మాట్లాడుకుందాం అంటే వీడు వద్దనడానికి వెళ్ళిపో, సంబంధం లేదు ఇంకా. అంతేగాని మనం ఏం చేయాలి అట్లా. ఇప్పుడు ఎవడన్నా చెప్తే ఒప్పుకోవడం,
ఒప్పుకోకపోనే స్వేచ్ఛ ఉంటుంది. కానీ ఏం చేస్తారు, నేను చెప్పింది వినాలి నువ్వు. ఇది హిట్లర్ యాటిట్యూడ్ కాదు, ఉంటుంది కదా గిల్లితే గిల్లించుకోవాలన్నది అక్కడి నుంచే. నేను చెప్తే వినాలి, అది ఎంతవరకు దారుణం అసలు. రెండోది ఆస్పెక్ట్, ఇది ఓషో చేశాడు, నేను కూడా చేసిన, చాలామంది చేశారు ఈ చిన్న ప్రయోగం. నేను ఒక విషయం చెప్తున్నా, ముందే చెప్పారు, మీకు ఆసక్తి ఉంటే చెబుతా, వినుబెట్ట. నేను ఒక విషయం చెప్తున్నా, ఆసక్తి ఉంటే చెబుతా. రెండోది, మీకు ఆసక్తి పోయినప్పుడు వెళ్ళిపోవచ్చు అని ముందే నేను ఫ్రీడమ్ ఇచ్చేసిన. ఇది బాగుందా లేదా? ఇప్పుడు నేను నీకు ఒక విషయం చెప్తున్నా, సినిమా కథ చెప్తున్నా, నువ్వు ఆవలించినా, నా దిక్కు చూసినా, చూడకపోయినా, మధ్యలో వెళ్ళిపోయినా నేను కథ చెబుతాను. ఇప్పుడు చెప్పింగా కథ చెప్పడానికి నీవెందుకు? గాలి వస్తుంది, అరే వెలుతురు వచ్చిందిరా, గాలి వచ్చిన ప్రతిసారి ఎక్కువ వెలుతురు వస్తుందిరా. భోగే దా దా, గాలి వస్తుందిరా, దా. దారి 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 కూసో, దా కూసో. సో నడిచిలేంది ఒక కంపార్ట్మెంట్లో ఎట్లుంటావో 2 సంవత్సరాలు 2 రోజులు అది టైమే కదా, అట్లాగే 20 సంవత్సరాలు టైమే. అందుకని జస్ట్ అర్థం చేసుకొని, ఉదాహరణకు దేవాలయానికి ఎప్పుడు వెళ్ళినా సైలెన్స్ ఉంటుందో లేదా, అట్లా కుటుంబంలో ఎట్లా ఉండాలో కూడా తెలుసుకో, సరిపోతుంది అంటున్నా. ఇది కూడా అర్థం కాలేదనుకో, మనం చెప్పడానికి ఏమి లేదు. ఇంకా ఇప్పుడు మన ఆ తమ్నేల్ కూడా నాకు మంచి ఐడియా వచ్చింది. అరే కంపార్ట్మెంట్ రైల్వే ఇట్లా పెట్టాలి, ఒకటి రైలు ఒకటి కిటికీలు ఉంటాయి కదా, నీ ఫోటో నా ఫోటో, ఈ 2 ఫోటోలు కొడుది, అందరి ఫోటో పెడదాం. ఇట్లా ఉండండి, కంపార్ట్మెంట్లో ప్రయాణికులతో ఉన్నట్టు ఇంట్లో కుటుంబ సభ్యులతో ఉండు. ఒక ప్రయోగం చేసి చూడు. అంటే దాని అర్థం కంపార్ట్మెంట్లో ఉంటుందంటే టికెట్ తీసుకోవాలని అటువంటి పిచ్చకుంట్ల విషయాలు కాదు, పర్సనల్ విషయాలు ఎంటర్ అవుతలేవు కంపార్ట్మెంట్లో. అసలు కంపార్ట్మెంట్లో ఏమేం చేస్తుంది, నువ్వు ఒక స్టేట్మెంట్, నేను స్టేట్మెంట్, నువ్వు స్టేట్మెంట్ చెప్పవా ఫాస్ట్గా. ఎదుటి వాళ్ళకి అంటే అక్కడ ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రెస్పెక్ట్ ఇచ్చుకుంటారు. ఒకటి రెస్పెక్ట్ ఆల్. నేను చెప్తున్నా, ఎప్పుడు నా సీటుకి వెళ్ళి కూర్చుంటున్నా. అర్థమైందా? నీ వస్తువులు మాత్రమే చూసుకుంటున్నా, వేరే వాళ్ళ వస్తువులు నువ్వు పట్టించుకోవడంలే. ఇప్పుడు వేరే వాళ్ళ వస్తువులు పోయినాయి అన్నా చూస్తావు, కానీ నువ్వు అసలు నీకు సోయి ఉండదు. నువ్వు అట్లుంటే పో, మాకైతే ఉండదు. నేనైతే ఎవ్వరి దిక్కు చూడను. నువ్వు చెప్పు ఇంకా. అంతే, అంటే వేరే వాళ్ళకి వెళ్ళి ఎక్కువ చూడం, అందరితో మంచిగానే మాట్లాడతాం, అయిపోయింది. రెండోది, ఏదైనా పదార్థం ఉంటే అందరికి షేర్ చేయాలని అనుకుంటాం కూడా, కానీ నో చెప్తే ఆపేస్తాం. సార్ బిస్కెట్ తింటారు, వద్దంటే ఆపేస్తాం. నువ్వు తినాలి, నోడుతురు అట్లా అన్నాం మనం. నువ్వు ఇస్తే తీసుకోవా నీ అబ్బా అని ఫీల్ కావు. అట్లా ఉండండి, చాలా బాగుంటుంది. అగో 2 కూర్చునే పైన, అగో గంగా మంగ చూసినా, 2 కలిసి జర్నీ చేస్తుంది. ఇంకోటి వచ్చింది, ఇగో యాపే. వీడు ఎన్ని సంవత్సరాల నుంచి లైన్ వేస్తున్నా గంగ పడతలేదు. నువ్వేమన్నా డిటెక్టివా? ఆ సినిమా ఉంటుంది కదా, నువ్వు నాకు నచ్చా, నువ్వేమన్నా తూకాల ఆఫీసర్వా అంటే, నువ్వు డైలాగ్ చెప్పురా. మన ఊర్లో ఒకడు ఉన్నాడాను, మన ఊర్లో ఒకడు ఉన్నాడు, ఏ చేయాలా? ఇంకోటి చెప్పు, వాడి దగ్గరికి వెళ్ళి ఏ చేయాలా, పూర్తి చెప్పేదాకా ఏ చేయాలా, తర్వాత పైసలు ఇస్తే నిన్ను కూడా ఏ చేస్తా. నాకు బాగా నచ్చిందంటే, నువ్వేమన్నా తూకాల ఆఫీసర్వా ఎలా. ఏ లైఫ్ని అంత సీరియస్గా తీసుకోవడం, సిన్సియర్గా చూడవలసిన అవసరం అయితే ఉంది. సిన్సియర్గా అర్థం చేసుకుని ఇంప్లిమెంట్ చేయాలి. పిస కటకట లటలట మాటలు తిట్టుకోవడం అంత బక్వాస్ అది. అట్లీస్ట్ ఒక వారం రోజులు ప్రయోగం చేస్తే బాగుంటుందిరా. ఇగో ఈ వారం రోజులు కలిసి తిందాం, కలిసి ఉందాం, ఎవరి పని వాళ్ళు చేసుకుందాం, అవసరమైతే ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడుకుందాం. ఏదైనా ఇష్యూ వస్తే దాన్ని పక్క పిలిచి గుసగుసలు ఆడుకుందాం.
అసలు ప్రయోగమే. సినిమాలు మాత్రం సినిమా బాగుంది బాగాలేదని కథలు చెప్తారు, మరి లైఫ్ బాగుందా లేదా అంటే చెక్ చేసుకోరు. కామెడీ కొంచెం మిస్ అయింది సినిమాలో, స్క్రీన్ ప్లే కొంచెం దెబ్బతిన్నది, మరి లైఫ్లా నీ స్క్రీన్ ప్లే ఏం బాగా పడైంది? లైఫ్ లో ఏమేమి ఉండాలి అసలు? ఫస్ట్ సెన్స్ ఉండాలి. సెన్స్ అంటే ఏంటి? సెన్సెస్ అన్ని కలిపితే వచ్చి సెన్సా? సెన్స్, కామన్ సెన్స్, సెన్సెస్ అంటే నీ పని మీద నువ్వు దృష్టి పెట్టుకోబ్బా, అంతే. ఇంకా మిగతాదంతా వదిలేయి. అసలు ఇంకోటి చెప్పనా, ఎవరి దిక్కు చూడొద్దు. బెస్ట్ అది. ఇంకా ఒక బ్యూటిఫుల్ చైనా ట్రెడిషన్ ఉన్నది, అంతరించిపోయినాయి చాలా అద్భుతమైన ట్రెడిషన్స్ తెలుసా. కానీ అలా ఉంటే ఈ దరిద్ర మనుషులు ఈ యాటిట్యూడ్ బొక్క పోసాను అనుకోని నువ్వు స్పందించకపోతే అని 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 నోరు మూసుకొని వెళ్ళిపోతారు, నువ్వు స్పందించకపోతే. అట్లా చైనాలో ఒక ట్రెడిషన్ ఉంది, అందరు కలిసి. ఇప్పుడు నీకు రైల్వే స్టేషన్లో ఉన్నావు, నువ్వు వెళ్ళి టికెట్ తీసుకున్న తర్వాత నీ ప్లేస్ చూసుకొని నీ బ్యాగ్ లోపల చేయబెట్టి ఇట్లా కూర్చొని కళ్ళు మూసుకొని కూర్చుంటారు అంతే. ఇంకా నిద్రపోరు, మెడిటేషన్ కూడా చేయరు. దే ఓన్లీ క్లోజ్ దేర్ ఐస్, ఎవరిని చూడరు అసలు. నువ్వు చూస్తున్న కొద్ది ఆలోచనలు వస్తే వాడు మనవరుడు వీడు మనవరుడు కాదు, వాడు నన్ను చూసి ఎక్కిరిస్తున్నాడు, వాడు నాకు లైన్ వేస్తున్నాడు, ఇదంతా చూస్తేనే వచ్చింది గొడవ, అసలు నువ్వు చూడనే వద్దు. నువ్వు యూఆర్ నాట్ మెడిటేటింగ్ సుమా, యూఆర్ ఓన్లీ క్లోజ్డ్ ఐస్, క్లోజ్ చేసి కూర్చున్నావు అంత. ఇంట్లో కూడా నీ పని అయిపోగానే కళ్ళు మూసుకొని కూర్చో, ఎవరు ఏమన్నా చేసుకుని నీకేమి. అప్పట్లో జార్జ్ గుర్జీఫ్ చేసిన ప్రయోగం తర్వాత నేను ఒక సినిమా చూసిన, అందులో ఎవరో పెద్ద ఆయన ఉంటాడు. అంటే ప్రకృతిలో ఉన్నట్టు ఉండాలి. ఇప్పుడు తప్ప కంపార్ట్మెంట్, రైల్వే కంపార్ట్మెంట్ కంపార్ట్మెంట్ లో ఉన్నట్టు ఉండండి, ఫ్యామిలీతో కూడా అన్నదాన్ని అది ప్రకృతిలో ఉన్నట్టుగా ఉన్నదే. అది అగో మనతో పాటు ఉంది, కంపార్ట్మెంట్ ఉన్నట్టే ఉంటుంది అది. అంటే ప్రకృతిలో ఉండమని చెప్తున్నారు. జీవితకాలం కలిసినా ఏ డిస్ప్యూట్ రాకుండా ఉండాలంటే కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి. ప్రపంచపు ఆనందాలు వద్దా? ఒక్కటి చెప్పు, ప్రపంచం ఆనందం. సంగీతం ఉండడం, అది నీకు వేరే వాళ్ళు ఎందుకు అంటే వాళ్ళు వాయించడానికి పాడడానికి వేరేటోళ్ళు కాదుగా, అవసరం లేదు. వాళ్ళు అడుగు వాళ్ళకి ఆసక్తి లేదు అంటే వదిలేయి. మధ్య మార్గం ఒకటి ఉంది. మధ్య మార్గం ఉందంటున్నాం కదా, నువ్వు అడుగు. ఇప్పుడు నన్ను అడిగావు పప్ప వైలిన్ వాయిస్తాడు, నాకు ఇప్పుడు ఆసక్తి లేదంటే ఎప్పుడు అంతే, నేను అడిగినప్పుడు అట్లా అనొద్దు. అక్కడ వచ్చింది ప్రాబ్లం. ఎవ్వరు మన స్లేవ్స్ కాదు, ఇది అందరికీ వర్తిస్తుంది. గివ్ అండ్ టేక్, రెసిప్రొకేట్, మ్యూచువల్, అంతే. అది ఇందులో ప్రపంచంలో లేనిది ప్రకృతిలో ఉన్నది ఏంటి, ప్రకృతిలో లేనిది ప్రపంచంలో ఉన్నది ఏంటి, అసలు ఏంటి రెండిట్లో ఉన్నది లేని ఏంటి? అంటే ఇప్పుడు ప్రపంచంలో లేదు, ప్రకృతిలో లేనిది డబ్బు, ప్రపంచంలో ఉంది ఎక్స్పెక్టేషన్. అంతే. ఒకటైతే ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇది మనం ఊరికి యూట్యూబ్ టాక్స్ కోసం కాదు, రెండేనా పప్ప, ఇంకేం ముఖ్యమైన అవే. అట్లా అనుకుంటే చాలా విషయాలు ఉంది, ఎక్స్పెక్టేషన్ తీసేది అన్ని పడిపోతుంది. అన్నీ పడిపోతుంది. ఎవరి నుంచి ఏమి ఆశ ప్రకృతిలో ఎక్స్పెక్టేషన్స్ లేవు, ఎక్కడుంది? నిజంగా లేదు. మనకు తెలియట్లేదు. మనసు నిద్రలో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా? నిద్రలో అసలు మనం ఉండము. తద్వారా మెలకువలో కూడా నిద్రాస్థితిలో ఉండని చెప్పాడు రమణ మహర్షి. అది అద్భుతమైన స్థితి. అర్థమైన వాడు నిజంగా ధన్యుడు. అలా ఉంటే బాగుంటుంది. అర్థం కాని వాడు లైఫ్ అంతా పిస అట్లానే, అది ఎట్లా వాయి ఎట్లా వాయి అనవసరంగా దమా ఖరాబ్ చేసుకుంటాడు. వాడి వల్ల ఏ మార్పు జరగదు. వాడు ఇంకింత న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నాడు తప్ప హీఈస్ నాట్. వాడి ఉదాహరణకి నువ్వు ఇప్పుడు ఇట్లా పోతున్నావు, బియ్యం కింద పోయినాయి, ఇంకా లెక్చర్ స్టార్ట్ చేస్తారు. ఇంకా నువ్వు జస్ట్ చెయ్యి, బియ్యం కింద పోయినాయి తీసి డబ్బాలు వేస్తావా, ఎయ్యి, లేకపోతే దొబ్బే ఆడించి. ఇంకా ఎవ్వడికి ఏ సలహా ఇయ్యకు, వారమైనా సరే ఏ సలహా ఇయ్యకు, చూసుకుంటారు వాళ్ళు. పోసింది వాళ్ళు తీసుకుంటారు. నాకే ఇబ్బంది లేదండి, నేను పడుకునే 6 బండలు నాకు బాగుంటే చాలు, అంతకుమించి ఏమి లేదు. జోగి ఒకసారి మా యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ, తర్వాత జోగి అండ్ భోగికి ప్రతిరోజు బిస్కెట్లు పలహారం ఉంటుంది. ఎవరన్నా పంపించాలంటే 5 రూపీసే పంపండి. వచ్చినప్పుడు తీసుకొచ్చి తినిపించచ్చు. నీకోసం బిస్కెట్ల గురించే చెప్తున్నా నేను. నీ కుటుంబం చాలా పెద్దది, వాళ్ళు ఇయర్లే కానీ నువ్వు చేసుకురా. ఓకేనా? తర్వాత ఎవరన్నా ఒక్కొక్క మొక్క నాటాలనుకుంటే ఒక్కొక్క 50 రూపీస్ 100 రూపీస్ స్పాన్సర్ చేయండి. అది మీ పేరుతో మొక్క నాటం అటువంటిది ఏమి ఉండదు, ఊరికే మొక్క నాటం అంతే. ఏదో చెప్తుండగా నేను అడిగిన. తర్వాత ఇంకొకటి బెటా, ఇది ఈ నేల సారవంతమైంది కాదు అంటే రాను రాను తెలుస్తుంది, అంతా డంప్యాడ్ ఇది. అందుకని బండ మొక్కలే పెరుగుతాయి. ఇప్పటికీ మనం చాలా బ్యూటిఫుల్ ఫ్లవర్స్ వేసినాం, ట్రై చేస్తున్నాయి సెటిల్ అవ్వడానికి. అవి
మనకి గన్నేరు దొరుకుతుంది, గన్నేరు. అక్కడ తెల్ల గన్నేరు ఉందా పైన? మనం మొన్న ఈవెంట్ గన్నేరు ఈవెంట్కి వెళ్తుంటే రోడ్డు పక్కన మొత్తం ఇంతింత సైజు గన్నేరు, పైన తెల్లటి పూలు అక్కడ కనిపిస్తుందా? ఒక్కటే ఉంది అక్కడ, దానికి తెల్ల పూలు ఉన్నాయి. అటువంటి గన్నేర్లు ఎర్రవి తెల్లవి ఒక 200-300 తీసుకురావాలి. పప్ప గన్నేరు కాకుండా వేరే పెడదాం. అరే నీకు విషయం అందం కోసము, సర్వైవ్ అవ్వడం కోసం. అన్నం కోసం ఇంకా వేరే కూడా ఉన్నాయి పప్ప. సర్వైవ్ అవుతలేవు, ఇక్కడ ఏం నేలలో సారం లేదు. బోగన్విలియా ఆడుతుంది. నేను చెప్పేది చుట్టుపక్కల కొన్ని చోట్ల బంచులుగా పెడదాం. ఇట్లా ఒక చిన్న రౌండ్ గీయాలి, రౌండ్లో మొత్తం ఒక 30-40 మొక్కలు పెడితే ఇట్లా రౌండ్ అంతా వస్తుంది. ఆ పైన అంతా నీకు పూలు అక్కడక్కడ బంచెస్ లాగా పెడదామని. తర్వాత మధ్యలో చాలా ప్లేసెస్ ఉన్నాయి, బోగన్విలియా పెడదాం, అన్నీ పెడదాం. ఓకేనా? పప్ప ఏదో చెప్తుంటే నేను మాట్లాడాను, ఎవరో గురించి చెప్తుందో అది సడన్గా నేను అడిగేస్తాను. ఏం చెప్పాను? ఏమో గుర్తులేదు. ఏదైనా వేరే వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించకపోవడం మంచిది, ఎక్స్పెక్ట్ చేయకపోవడం మంచిది. అలాగని అడగొద్దని చెప్తా. అందరు ఎక్స్ట్రీమ్స్కి వెళ్తున్నారు తెలుసా. ఉంటేనేమో ఎక్కువ ఫ్రెండ్లీగా ఉంటారు, లేదు ఫ్రెండ్షిప్ అవసరం లేదు అంటున్నారు. మధ్యన ఉండాలి, పక్కనే కూర్చో గిల్లకు. సినిమా టైటిల్ బాగుంది, పక్కనే ఉండు కానీ గిల్లకు. అందరు గిల్లుతున్నారు, పక్కనే ఉండు, అట్లా గమ్మునుండు, బాగుంటుంది లైఫ్. సరేనా మరి? తామరపూల తోటి చూపిద్దా, ఈరోజు వస్తుంది మొగ్గ ఒకటి. ఇది కొత్త మొగ్గ, ఇది అయిపోయింది. ఈ మొగ్గ మరణించినది. పప్ప ఓకే ఓకే అవును. ఇది వస్తుంది. ఓ మస్తు కనిపిస్తుంది అసలు. రైట్. సో కృష్ణుని చూపి